ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 రాయబడి ఉంది. ఈ వాక్యం మన జీవితంలో చింతకు బదులుగా ప్రార్థన ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మనుషులుగా మనం సమస్యలు, భయాలు, భవిష్యత్తు గురించి ఆందోళన పడటం సహజం. కానీ దేవుడు చెబుతున్నది చింతపడకండి, ప్రార్థించండి అని. అంటే ప్రతి సమస్యను మన హృదయంలో పెట్టుకుని బాధపడకుండా దేవుని చేతిలో పెట్టమని సూచిస్తున్నాడు. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మొదటిగా ప్రార్థన, 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞత. ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి, ఎందుకంటే దేవుడు ఇప్పటికే చేస్తున్న మంచి విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దీని ఆత్మీయ బోధ, చింత మన శాంతిని దొంగిలిస్తుంది, ప్రార్థన మన శాంతిని ఇస్తుంది. దేవునితో మాట్లాడడం మన బలహీనతను బలంగా మారుస్తుంది, కృతజ్ఞత మన విశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు చేయవలసింది, మీ చింతలను గుర్తించండి, వాటిని ప్రార్థనలో దేవునికి అప్పగించండి. చిన్న విషయాలు కూడా కృతజ్ఞత చెప్పండి. రోజు కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. చిన్న ప్రార్థన: ప్రభువా, నేను చింతపడుతున్న ప్రతి విషయాన్ని నీ చేతిలో ఉంచుతున్నాను, నాకు శాంతిని ఇవ్వము, ప్రార్థనలో నిలిచే హృదయాన్ని ఇవ్వము, ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత చెప్పే మనసు నాకు ఇవ్వము. ఆమేన్.